ఆనందం ద్వారానే ఆరోగ్యం. ఆనందం అనేది మానవుల సహజ స్థితి. అది అంతరంగంలోనే ఉంది, బయట నుండి లభించేది కాదు, ఎవరు ఇచ్చేది అంతకన్నా కాదు. గత జీవితం నుండి సంక్రమించిన సంచిత కర్మలు, ఈ జన్మలో అదనంగా చేరిన ప్రారబ్ధ కర్మలు సమూలంగా కరిగిపోయినట్లయితే మనిషిలో ఆత్మానుభూతి కలుగుతుంది, మనస్సు అనంతంగా విస్తరిస్తుంది, అహంకారం అనే పరిధి నుండి సమూలంగా బయటపడవచ్చు. ప్రస్తుతం మానవులు సేకరించే సమాచారం అంతా అంతరంగంలో భద్రపరచబడి ఆనందంగా జీవించడానికి అవరోధమవుతుంది. అందుకు పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానం అత్యంత ఆవశ్యకం. పూర్ణ జ్ఞానం ద్వారానే మనిషి పూర్ణత్వాన్ని అందుకోగలుగుతాడు. దానిని గురించి శాస్త్రయుక్తంగా అవగాహన గావించుకొని పదే పదే మననం చేసుకుంటూ అనుభవంలోనికి పొందగలిగితే అంతరంగం మందలి సంస్కారాలన్నీ సమూలంగా దగ్ధమవుతాయి. అందుకే భగవద్గీతలో జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అన్నారు. ప్రస్తుతం పూర్ణ జ్ఞానం అందరికీ లభించనందువల్లనే మనుషులు ఆనందంగా జీవించలేకపోతున్నారు, అసంతృప్తిని పెంచుకుంటున్నారు. ఆనందం ద్వారానే ఆరోగ్యం. ఆనందం అనేది మానవుల సహజ స్థితి. అది అంతరంగంలోనే ఉంది, బయట నుండి లభించేది కాదు, ఎవరు ఇచ్చేది అంతకన్నా కాదు. గత జీవితం నుండి సంక్రమించిన సంచిత కర్మలు, ఈ జన్మలో అదనంగా చేరిన ప్రారబ్ధ కర్మలు సమూలంగా కరిగిపోయినట్లయితే మనిషిలో ఆత్మానుభూతి కలుగుతుంది, మనస్సు అనంతంగా విస్తరిస్తుంది, అహంకారం అనే పరిధి నుండి సమూలంగా బయటపడవచ్చు. ప్రస్తుతం మానవులు సేకరించే సమాచారం అంతా అంతరంగంలో భద్రపరచబడి ఆనందంగా జీవించడానికి అవరోధమవుతుంది. అందుకు పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానం అత్యంత ఆవశ్యకం. పూర్ణ జ్ఞానం ద్వారానే మనిషి పూర్ణత్వాన్ని అందుకోగలుగుతాడు. దానిని గురించి శాస్త్రయుక్తంగా అవగాహన గావించుకొని పదే పదే మననం చేసుకుంటూ అనుభవంలోనికి పొందగలిగితే అంతరంగం మందలి సంస్కారాలన్నీ సమూలంగా దగ్ధమవుతాయి. అందుకే భగవద్గీతలో జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అన్నారు. ప్రస్తుతం పూర్ణ జ్ఞానం అందరికీ లభించనందువల్లనే మనుషులు ఆనందంగా జీవించలేకపోతున్నారు, అసంతృప్తిని పెంచుకుంటున్నారు. ఆనందం ద్వారానే ఆరోగ్యం. ఆనందం అనేది మానవుల సహజ స్థితి. అది అంతరంగంలోనే ఉంది, బయట నుండి లభించేది కాదు, ఎవరు ఇచ్చేది అంతకన్నా కాదు. గత జీవితం నుండి సంక్రమించిన సంచిత కర్మలు, ఈ జన్మలో అదనంగా చేరిన ప్రారబ్ధ కర్మలు సమూలంగా కరిగిపోయినట్లయితే మనిషిలో ఆత్మానుభూతి కలుగుతుంది, మనస్సు అనంతంగా విస్తరిస్తుంది, అహంకారం అనే పరిధి నుండి సమూలంగా బయటపడవచ్చు. ప్రస్తుతం మానవులు సేకరించే సమాచారం అంతా
అంతరంగంలో భద్రపరచబడి ఆనందంగా జీవించడానికి అవరోధమవుతుంది. అందుకు పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానం అత్యంత ఆవశ్యకం. పూర్ణ జ్ఞానం ద్వారానే మనిషి పూర్ణత్వాన్ని అందుకోగలుగుతాడు. దానిని గురించి శాస్త్రయుక్తంగా అవగాహన గావించుకొని పదే పదే మననం చేసుకుంటూ అనుభవంలోనికి పొందగలిగితే అంతరంగ మందలి సంస్కారాలన్నీ సమూలంగా దగ్ధమవుతాయి. అందుకే భగవద్గీతలో జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అన్నారు. ప్రస్తుతం పూర్ణ జ్ఞానం అందరికీ లభించనందువల్లనే మనుషులు ఆనందంగా జీవించలేకపోతున్నారు, అసంతృప్తిని పెంచుకుంటున్నారు.